కుర్రేనీయుడైన సైమోన్ని కొంతసేపు మొయ్యమన్నారంట. ఆయన మొయ్యలేకపోతే అప్పుడు చూసారు కదా, 50,000 మంది కలిసి వచ్చిన మొయ్యలేనటువంటి శివధనస్సుని మోసిన రాముడి బలం 100 కేజీల బరువు ఉన్నటువంటి సిలువని మొయ్యలేకపోయిన యేసుక్రీస్తు వారి బలం. ఎవరు మనకు ఆదర్శం? శివధనుస్సుని విరిచినవాడా, సిలువ మీద అరిచినవాడా? రాముడు తండ్రికి పాదాభివందనం చేసి పిదప కైకేయి పాదములకు నమస్కరించెను. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. తెలుగు ట్రాన్స్లేషన్లో అమ్మాని సంబోధించినట్లుగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఆయన వుమెన్ అనే సంబోధిస్తాడు. వెనక్కి అయోధ్య వైపు వెళ్ళి భరతుడి దగ్గర నుంచి సైన్యాన్ని తెచ్చుకుని యుద్ధం అయితే చేయలేదు, అలాగే ముందుకు సాగాడు. ఇది రాముడి క్యారెక్టర్. యోహాను శిష్యులు వచ్చి యేసుకు చెప్పిన సందర్భంలో చంపేశాడని చెప్పినప్పుడు వాళ్ళని ఓదార్చాల్సింది పోయి యేసుగారు దొన్నె ఎక్కి ఏకాంతముగా అడవికి పోయెను అని ఉంటుంది. రాముడు లంకా నగరానికి చేరుకున్న తర్వాత అంగదుడిని రావణాసురుడి దగ్గరికి రాయవారానికి పంపిస్తాడు. అప్పుడు అంగదుడు రావణాసురుడికి మాస్ వార్నింగ్ ఇస్తాడు. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసినప్పుడు పీటర్, నేను ఆయన్ని ఎరుగను అంటే ఆయన నాకు తెలియదు అని 3 సార్లు అంటారు. 1 కాదు 2 కాదు 3 సార్లు అంటారు. అలా 3 సార్లు అబద్ధం చెప్పాడంటే ఎంత భయపడ్డాడో మనకు తెలుస్తుంది కదా. శత్రువు తమ్ముడై ఉండి కూడా రాముడిని నమ్మి రాముడి దగ్గరికి వచ్చాడు విభీషణుడు. సొంత శిష్యుడైన యోధ కేవలం 30 వెండి నాణాల కోరించి తన గురువు గారైన యేసుక్రీస్తుని అమ్మేశాడనే చెప్పాల్సి ఉంటుంది. పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేయనని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అంటే జనాభిప్రాయం గనక మనం చూసుకున్నప్పటికీ కూడా యేసుని అందరూ సిలువేయమంటున్నారే తప్ప ఎవరు విడుదల చేయండి, ఆయన మా దేవుడు, లేదంటే మా రక్షకుడు, లేదంటే మా రాజు అని ఎవ్వరూ అనలేదు అని బైబిల్లో ఉంది. నేను అంటలేదు. ఫైనల్గా చెప్పండి, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? రామున్నా, యేసుక్రీస్తునా? చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.